ఎన్టీఆర్ గారి దేవర మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వడానికి గల కారణం నిజానికి టీడీపీ వల్ల దేవర మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడలేదు. నిజానికి సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ గారు చేయబోయే సినిమాకు హై ఎక్స్పెక్టేషన్ అందరికి ఉంది. రాజమౌళి గారి తర్వాత ఏ హీరో అయినా తన నెక్స్ట్ చేయబోయే సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో అందరికి తెలుసు. ఆ మాటని ఎలాగైనా బ్రేక్ చేయాలని ఎన్టీఆర్ గారు దేవర సినిమాకి అంత కష్టపెడుతున్నారు. దేవర సినిమా ఇప్పటికే 80% షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయగానే సినిమాకు కాంట్రవర్సీ మొదలైంది. ముందు ఎన్టీఆర్ గారికి ఎలక్షన్ అప్పుడు సినిమాని రిలీజ్ చేస్తే టీడీపీతో వార్ కంపల్సరీగా ఉంటుందని మూవీ మేకర్లు అనుకుంటున్నారు. ఈ మధ్యనే ఎన్టీఆర్ ఇంకా బాలయ్య గారి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంతేకాదు బాలయ్య గారు చెప్పిన మాటల్లో టీడీపీకి ఇంకా ఎన్టీఆర్ గారికి అస్సలు పడట్లేదని తెలుస్తుంది. అందుకని సినిమా రిలీజ్ డేట్ ని ఎలక్షన్ తర్వాత అనౌన్స్మెంట్ చేస్తామని మూవీ టీం చెప్తున్నారు. అయితే డైరెక్టర్ కొరటాల శివ గారికి ఒక సమస్య నిద్రపోనివ్వడం లేదు. అదేమిటంటే మహేష్ బాబు గారితో తీసిన శ్రీమంతుడు సినిమాని శరత్ చంద్ర రైటర్ గారు కొరటాల శివ గారికి చెప్తే ఆయన స్టోరీ బాగాలేదని చెప్పి తన ఓన్ స్టోరీగా సినిమాని తీశారని శరత్ చంద్ర గారు కోర్టులో కేసు వేశారు. దాదాపు 4 ఏళ్ల నుంచి కోర్టు కేసు నడుస్తూనే ఉంది. చివరికి దేవర షూటింగ్ అప్పుడు ఇంకా ఇబ్బందికరంగా మారింది. ఇంకా దేవర మూవీ 20% షూటింగ్ మాత్రమే ఉంది. కొరటాల శివ గారు కోర్టు చుట్టూ తిరుగుతారో షూటింగ్ ని కంప్లీట్ చేసి సినిమాని ముందు రిలీజ్ చేస్తారో సినిమా నుంచి అప్డేట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ నిజానికి దేవర మూవీ మ్యూజిక్ ని 2023 లోనే రెడీ చేసి ఉంచాలి. కానీ ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజికే తప్ప ఒక్క పాట కూడా రికార్డింగ్ చేయలేదు. అయితే సినిమాలో 3 పాటలు ఉంటాయి. అనిరుద్ మాత్రం ఇవేటి పట్టించుకోవడం లేదు. అనిరుద్ తెలుగులో 3 సినిమాలకి మ్యూజిక్ ని ఇస్తున్నాడు. ఎన్టీఆర్ గారి దేవర సినిమాకు ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి.